వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలకు బీజేపీ చాలా దగ్గరగా ఉంది. దాదాపు 145 స్థానాల్లో బీజేపీ అయితే ముందంజలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీకి ఈసారి ఖచ్చితంగా అధికారం అయితే దక్కేలా కనిపించట్లేదు. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. నందిగ్రామ్లో, భవానీపూర్లో. ఇక తన సొంత నియోజకవర్గం అయినటువంటి భవానీపూర్లో కూడా మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఆమె తన స్థానాన్నే కోల్పోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీఎంసీ కేవలం 50 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కొంచెం కొద్దిసేపటి క్రితం అయితే 120 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ కనిపించినప్పటికీ ఇప్పుడు ఒకేసారి తగ్గటం జరిగింది. సో ఓవరాల్గా బీజేపీ అయితే వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేలా కనిపిస్తుంది. సో టీఎంసీ ఈసారి అధికారాన్ని కోల్పోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి కారణం మనం గతంలో చూసినటువంటి పరిస్థితులు. వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచార ఘటనలు కావచ్చు, దాని తర్వాత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి కారణాలు మనకి కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఎన్నిక కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది. అహంకారంగా వ్యవహరించినటువంటి ఏ పార్టీ కూడా ప్రస్తుతం అధికారంలో ఉండనటువంటి పరిస్థితి. కానీ ఈ విషయాన్ని పార్టీలు గమనించట్లేదు. ఎవరికి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారాన్ని ప్రదర్శించడం, తర్వాత అధికారాన్ని కోల్పోవటమే కనిపిస్తుంది. పార్టీ నాయకులు, నేతలు, కార్యకర్తలు మాత్రం దీన్ని గమనించుకోవట్లేదు. ఫలితాలు అయితే చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.